హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేటివ్ ఫ్యాషన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా? ఈరోజు మోషా డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ కింద బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. అది లైనింగ్ అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను లైనింగ్కి అటాచ్ చేసి అలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసుకొని అలా కుట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకోండి. ఫస్ట్ బాడీ పార్ట్ని ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని ఇలా పెన్స్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను నేను. బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోండి. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చుట్టూ కుట్టుకుందాం. మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ మొత్తం కుట్టండి లైనింగ్ని అటాచ్ చేసేసి. ఇప్పుడు ఇలా లైనింగ్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకున్నాను. ఇది మోషా డ్రెస్కి ఫ్రంట్ వైట్ కలర్గా ఉంటుంది కదా, దాన్ని నేను పేపర్ క్యాన్వాస్ మీద ఈ వైట్ కలర్ని ఐరన్ చేసి చుట్టూ కూడా అంచులు కుట్టుకొని నేను ఇలా 2 ఇంచులు ఉండేలాగా అటు ఇటు పెట్టుకొని ఇలా పెన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా చుట్టూ కుట్టుకున్నాం. ఇలా చుట్టూ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు పిన్స్ తీసేయండి. పిన్స్ తీసేసి రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని ఈ నెక్ చుట్టూ కూడా కుట్టుకోండి. ఇప్పుడు మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు దాని చుట్టూ కూడా కుట్టుకోండి. నేనేం చేస్తున్నానంటే మనకి కనిపిస్తుంది కదా బయటికి, ఆ థ్రెడ్ అనేది తీసేసాను, రిమూవ్ చేస్తాను. ఆ నెక్ చుట్టూ కూడా మీరు కావాల్సి రిమూవ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా కుట్టుకోండి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి. ఇది షోల్డర్ ఎంత ఉంటే అంత మనం 2 ఇంచెస్ ఉండేలాగా అటు ఇటు నేను షోల్డర్ తీసుకుని ఆ వైట్ దాన్ని అనేది నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకొని పెట్టుకోండి. అదిగోండి బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్టు, దాని మీద ఉన్న బ్యాక్ పార్టు రెండు మంచి సైడ్లు మంచి వైపు ఉండేలాగా చూసుకోండి. మన వైపు రాంగ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. రెండు ఎదురెదురుగా మంచిగా ఉన్న వైపు చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ని బ్యాక్ సైడ్కి పెట్టి అలా పై వైపు నుంచి స్ట్రైట్గా కుట్టుకోవాలి. మీ ఇష్టం, మీరు కుట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, దానికి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ అనేది సెంటర్కి జాయిన్ చేసేసుకోండి. షోల్డర్కి సెంటరు, హ్యాండ్కి సెంటరు జాయిన్ చేసేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకొని ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసుకోండి. మనకి ఇక్కడ ఇంకేదైనా మిగిలితే కొంచెం చిన్నగా ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం దానికి. ఇప్పుడు ఈ హ్యాండ్ మీకు కావాలంటే నేను సపరేట్గా ఇంకో వీడియో పెడతాను, అది వాచ్ చేయండి. ఓకేనా?
హ్యాండ్ నేను సపరేట్గా వీడియో పెడతానండి, చూడండి. ఇలా హ్యాండ్ మొత్తం కుట్టుకోవాలి. కొంచెం అక్కడ ఏదైనా మనకి ఎక్స్ట్రాగా మిగిలింది అని అనుకుంటే చిన్నగా కుచ్చు పెట్టేసుకోవచ్చు. అప్పుడు హ్యాండ్ అనేది సరిపోతుంది. ఇలా హ్యాండ్ని మాత్రమే లాగుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద బాటమ్ పార్ట్ని తీసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ జిప్ వేద్దాం అనుకుంటున్నాను కదా, అందుకని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ని కూడా ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. ఈ రెండు హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాని యొక్క సెంటర్ దీని యొక్క సెంటర్ పెట్టుకొని అలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. కింద బాటమ్ పార్ట్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి అన్నమాట. అలా బాడీకి అటాచ్ చేసుకోవాలి. కింద బాటమ్ పార్ట్ని బ్యాక్ సైడ్ బాడీకి అటాచ్ చేసుకోవాలి. దాన్ని సపరేట్గా అటాచ్ చేసుకోవాలండి. అలా పిన్స్ అడ్జస్ట్ చేసుకొని పిన్స్ తీసేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు కుర్తం కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే బాటమ్ పార్ట్కి బాడీ అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. అలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. ఓకే, ఇలా కింద బాటమ్ పార్ట్కి అటాచ్ చేసేసుకొని నేను జాయిన్ చేసేసుకున్నాను. అదిగోండి చూడండి, లైనింగ్ అనేది జాయిన్ రెండు బాడీ పార్ట్లు బాటమ్ పార్ట్లు అనేవి అటాచ్ చేసేసుకున్నాను. ఇలా రెండు సైడ్ ఇలా అటాచ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు అటాచ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నేను జిప్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఇలా జిప్ వేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని, ఎంత హైట్ కావాలో చూసుకొని జిప్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఇది కొంచెం క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా అటాచ్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను నెక్ కోసం ఒక స్ట్రైట్ పీస్ కాదు, క్రాస్ పీస్ తీసుకోండి నెక్కి. ఎందుకంటే ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇలా క్రాస్ పీస్ ఒక 2 ఇంచులు ఉండేలాగా తీసుకొని నేను నెక్ చుట్టూ జాయిన్ చేసేసుకుంటున్నాను. మెడపట్టిలాగా అన్నమాట. 2 ఇంచులు ఉండేగా తీసుకొని ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయిన్ చేసుకోండి. నెక్ చుట్టూ జాయిన్ చేసుకోండి. ఓన్లీ నెక్ని లాగకండి. ఓన్లీ మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కుట్టుకోవాలి. అలా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఒక 2 ఇంచులు ఉండేలాగా తీసుకొని క్రాస్ పీస్ని దాన్ని 2 మడతలుగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి నెక్ పీస్ అనేది జాయిన్ చేస్తానండి, అప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ఇలా జాయిన్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే రౌండ్ నెక్ కాబట్టి మనకి నీట్ ఫినిషింగ్ రావడం కోసం చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలి. మొత్తం నెక్ రౌండ్ ఎంత ఉంటుంది మనకి ఏమైనా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత దాన్ని మీకు ఎంత అనేది కావాలో లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసుకొని కొంచెం పింక్ కలర్ గోట్ కనిపించేలాగా కుట్టుకోవాలి. నేను కొంచెం వీడియో అనేది కొంచెం స్పీడ్గా పెట్టానండి, ఎక్కువ లెంతీగా కాకుండా. అలా మీకు పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఎంతైతే కావాలో అంత చూసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. వైట్ కలర్ మీదకి పడకుండా పింక్ కలర్ దాని మీద కుట్టుకోండి. ఎందుకంటే వైట్ కలర్ది కొంచెం బాగోదు, కనిపిస్తే బాగోదు అనమాట. కుట్టు కనిపిస్తే బాగోదు, సాటిన్ క్లాత్ కాబట్టి. ఇలా నెక్ రౌండ్ మొత్తం అలాగే కుట్టుకోవాలి. ఇదిగోండి నేను కుట్టుకున్నాను, చూడండి ఎంత నీట్గా ఉందో. అలా నీట్గా మనకి ఎంత కావాలో అంత లోపలికి మర్చుకొని కుట్టుకోవాలన్నమాట. అలా బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత అంతా రివర్స్ చేసేసుకొని సైడ్ మొత్తం జాయిన్ చేసేసుకొని మనం మార్క్ పెట్టుకున్నాం కదా, మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఎంత అనేది అలా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి.
హ్యాండ్స్ నుంచి మీకు హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది 2 ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ముడతలేమీ లేకుండా నీట్గా పెట్టుకొని చుట్టూ మొత్తం సైడ్ అనేది జాయిన్ చేసుకోండి. సైడ్ అనేది కుట్టుకోవాలి. మీకు వేస్ట్ లూజ్ దగ్గర ఎంత ఉన్నదో ఒకసారి టేప్ పెట్టి చూసుకొని కొంచెం నార్మల్ లూజ్ కొంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఎందుకంటే మోషా డ్రెస్ కాబట్టి కొంచెం స్ట్రైట్ కట్ ఉంటుంది కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు పట్టేయకుండా ఉండడానికి కొంచెం లూజ్ పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 2 అటాచ్ చేసేసుకున్నాను. ఒకేసారి 2 అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇది అంబ్రెల్లా కట్ కాదు కదండి, సపరేట్గా అటాచ్ చేసుకోవడానికి, అందుకని అనమాట. అలా చివరి వరకు కుట్టుకోవాలి. 2 సైడ్లు కూడా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా నేను అలాగే కుట్టేసుకుంటున్నాను. మీకు ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత. ఇలా మొత్తం కొంచెం ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ కింద జిగ్జాగ్ చేసుకున్నాను. జార్జెట్ కాబట్టి జిగ్జాగ్ చేసుకుని అదిగోండి ఇలా లేస్ అనేది చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇలా లేస్ కుట్టుకున్న తర్వాత ఫైనల్ కంప్లీట్ ఎలాగైందో చూడండి. ఫైనల్గా ఇదిగోండి డ్రెస్ ఇలా ఉంటుంది. ఇది మోషా డ్రెస్ అనమాట. ఓకేనా, బాయ్.